ప్రాముఖ్యమైనటువంటి రోజుగా ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు గత శుక్రవారం నాడు మనందరి పాపముల నిమిత్తమై అనేకమైనటువంటి శ్రమలను భరించి, నిందలు అవమానాలను భరించి కలువరి కొండపైన శిలువలో మరణించారు. ఆ రోజు సాయంత్రమే ఆయన సమాధి చేయబడ్డారు. ఈరోజు ఆదివారం పునరుత్థానుడిగా ఆయన తిరిగి లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి రోజు ప్రపంచవ్యాప్తముగా ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నారు క్రైస్తవులందరూ. ఎంతో ఘనముగా, సంతోషముగా, ఆనందముగా, ఆశీర్వాదకరముగా. ఇటు సంతోషకరమైన దినమందు ఇలాగున మనము కూడా మన ప్రభు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి ఆయన మందిరములో ప్రభువును ఆరాధించి ఈ గొప్ప ధన్యత భాగ్యమును దేవదేవుడు మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. గత సంవత్సరం ఈ రోజున చాలా మంది తెల్లవారుజామున నిన్నటి సాయంకాలపు వేళ సమాధుల దగ్గరికి వెళ్ళి పోలీసుల చేత కొరడా దెబ్బలు తిన్నా, లాఠీ చార్జీలు అయ్యాయి కదా చాలా మందికి. ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి లేకుండా దేవుడు మనం ఇలాగున స్వేచ్ఛగా ఆయన్ని స్తుతించి ఆరాధించడానికి ఈ ధన్యత, ఈ గొప్ప భాగ్యం అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకను మన జీవితాల్లో ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి ఆ కొద్దిపాటి భయము కూడా పూర్తిగా తొలగిపోనట్లుగా, ఈ కరోనా వైరస్ను పూర్తిగా ప్రభువు తొలగించి లయము చేసి మనందరి యొక్క జీవితాలను గొప్ప ఆనందముతో, సంతోషముతో నింపునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ రోజు పరిశుద్ధ బలారాధన కార్యక్రమం కూడా మన మధ్యలో ఉంది. త్వరగా మనం కార్యక్రమాన్ని ముందుకు జరిగించుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. కొన్ని నిమిషాలు క్లుప్తముగా దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానము చేసి తదుపరి కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాము. విశ్రాంతి దినము గడచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. దేవుడి పరిశుద్ధ వచ్చిన భాగములు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రీస్తు ప్రభువు వారు పునరుత్థానుడై తిరిగి లేచిన రోజు ఈ రోజు. మన విశ్వాస జీవితాలకు ఆధారము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానమే. ఎందుకంటే ఈ లోకములో అనేక మంది చక్రవర్తులైన వారు పుట్టారు, గొప్ప గొప్ప విజయాలు వారి జీవితాలలో చవిచూచారు, గొప్ప గొప్ప విజయాలు పొందుకున్నారు. చివరకు వారు మరణించారు. వారి మరణముతోనే వారి జీవితము అంతమైపోయింది. ఈ లోకములో ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు సాధించిన మహాపురుషులు చాలా మంది ఉన్నారు. చరిత్రలో సృష్టించిన వారుగా
వారి జీవితాలలోనూ కూడా మరణము వారిని కబలించగా మరణముతోనే వారి జీవితాలు అంతమైపోయాయి. కానీ మన క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనము చూసినప్పుడు ప్రియులారా, ఆయన లోకములో ఒక గొప్పవాడిగా జన్మించాడు. ఆయన జీవించిన కాలంలో అనేకమైన అద్భుత కార్యాలు చేశారు. ఆయన మరణించారు. మరణముతో ఆయన జీవితం ముగియలేదు. ఆయన తిరిగి మృత్యుంజయుడుగా, అంటే మరణమును గెలిచిన వాడుగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణమును గెలిచిన వాడుగా తిరిగి లేచి ఉన్నాడు. కనుక మనము సేవిస్తున్న దేవుడు, మనము ఆరాధిస్తూ ఉన్న దేవుడు, మనము పూజిస్తున్న దేవుడు, the God one who we are worshiping, he is a living God. ఆయన సజీవుడైన దేవుడు. స్తోత్రం చెబుతా. మనము పూజిస్తూ ఉన్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము సేవిస్తూ ఉన్న దేవుడు, మనము ప్రార్థన చేస్తున్న దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. దేవునికి స్తోత్రం చెబుతా. ఆయన సజీవుడైన దేవుడు. అందుకనే దేవుని వాక్యము తెలియచేస్తుంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎవరైతే యెహోవాను దేవుడుగా కలిగి ఉంటూ ఉన్నారో, ఎవరైతే యెహోవాను దేవునిగా నమ్మి పూజ చేస్తూ ఉన్నారో, ఆరాధిస్తున్నారు, సేవిస్తూ ఉన్నారో, వారు ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుచేత వారు ధన్యులు? వై? బికాస్ దే ఆర్ బ్లెస్డ్. ఎందుకంటారు వారు ధన్యులు? మనం ఎందుకు ధన్యులు? మనము సజీవుడైన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామండి. స్తోత్రం చెబుతాము. నోరుండి పలకని దేవుడు కాదు, చెవులుండి వినని దేవుడు కాదు, చేతులుండి రక్షించని దేవుడు కాదు. మనము ఆరాధిస్తున్న, పూజిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు. స్తోత్రం చెప్పండి. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని నాయే చెట్టు నీవు కావు. మనం ఆరాధిస్తున్న దేవుడు, పాటలు పాడుతుంటాం, ఆయన మాట్లాడే దేవుడు. నాతో మాట్లాడు ప్రభువా అని మనం పాడుతూ ఉంటాం. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన విడిపించే దేవుడు, మన పక్షముగా అన్ని విధాలుగాను చలించగలిగినటువంటి దేవుడు ఆయన. అటువంటి సజీవుడైన దేవునిని ఆరాధన చేస్తూ ఉన్నటువంటి మనము ధన్యులమని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని యోబు భక్తుడు అంటాడు, మై రిడీమర్ ఇస్ అలైవ్. నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. నిజం దేవుని బిడ్డ, ఇలాంటి మాటలు దేవుని యొక్క లేఖనాలలో నుండి మనకి జ్ఞాపకం వస్తున్నప్పుడు గొప్ప ధైర్యాన్ని పుట్టిస్తూ ఉన్నాయి. మనకు గొప్ప ధైర్యాన్ని పుట్టిస్తున్నాయి, గొప్ప బలమును కలుగ చేస్తున్నాయి ఆత్మీయంగా. కనుక మన దేవుడు ఆయన మరణించాడు, కానీ మరణము ఆయనను మృంగివేయలేదు. మరణమును ఆయనే మృంగివేశాడు. దేవునికి స్తోత్రం చెబుతాడు. మరణము ఆయనను మింగివేయలేదు. ఎవరైనా చనిపోయినప్పుడు ఒక్కొక్కరు ఏడుస్తుంటారు, అదే నేను మింగేసింది చావు, మరణం మింగేసింది అని అంటారు. ఒక్కొక్కరు అంటారు నేనే మింగేసింది అని అంటారు. అంటే వాళ్ళ వల్ల చచ్చిపోయినప్పుడు నా వల్లనే నీకు ఈ మరణం వచ్చింది కాబట్టి నేనే మింగేశాను అని అంటారు. క్రీస్తు ప్రభువును మరణము మింగలేకపోయింది. దేవునికి స్తోత్రం. మరణము ఆయనను మింగలేకపోయింది.
మరణము ఆయనను బంధించలేకపోయింది. అలాంటి సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాము కనుక మన జీవితములలో కూడా అలాంటి గొప్ప కార్యాలే దేవుడు జరిగించడానికి సమర్థుడు అనే విషయాన్ని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న వచ్చిన భాగాల్లో ఈ 28వ అధ్యాయం మనము చదువుతూ ఉన్నప్పుడు ఆ క్రీస్తు ప్రభువు వారు పునరుత్థానుడై తిరిగి లేచిన రోజున జరిగిన సంఘటనలను తెలియచేస్తూ ఉంది. క్రీస్తు ప్రభువు పునరుత్థానుడై తిరిగి లేచిన రోజున జరిగిన సంఘటనలు తెలియచేయబడుతుంది. మనం ఇక్కడ చదువుకున్న వచ్చిన భాగాలలో విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడడానికి వచ్చారు. మరి కొన్ని వచ్చిన భాగాల్లో చూస్తుంటే క్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని పూజించడానికి సుగంధ ద్రవ్యాలతో వారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ క్రీస్తు ప్రభువును ఆరాధించడానికి పూజించడానికి ఆ వచ్చినటువంటి వారికి ఒక డౌట్ వచ్చింది. మార్గంలో మనము స్త్రీలను వెళుతూ ఉన్నాం. ఆయన చనిపోయినప్పుడు సమాధి చేశారు కదా, సమాధి చేసిన తరువాత పెద్ద రాయిని బొర్లించారు, ముద్రలు వేసేశారు. ఆ రాయిని ఎవరు దొర్లిస్తారు అనేటటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఒక సందేహం వారి జీవితాలలో ఏర్పడుతూ ఉంది. ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్నాము 2వ వచనంలో, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగిందంట. దేవునికి స్తోత్రం చెబుతారు. హల్లెలూయా. అప్పుడు మహాభూకంపము కలిగింది. దీనికి ముందు ఇంకొక మహాభూకంపం కలిగింది. ఎప్పుడు? యేసు ప్రభు వారు మరణించినప్పుడు కూడా, ఆయన శిలువ మీద మరణిస్తున్నప్పుడు కూడా మహాభూకంపం కలిగింది. ఆ భూకంపం కలిగినప్పుడు పరిశుద్ధులందరూ తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరలా మరొక భూకంపం ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారు తిరిగి లేచినప్పుడు. దేవునికి స్తోత్రం చెప్తారు. ఆయన తిరిగి లేచినప్పుడు కనుకప్పుడు దేవుని బిడ్డలారా, సృష్టి ఆయన కార్యాల విషయంలో స్పందించేటట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ప్రాముఖ్యంగా చూస్తున్నటువంటి మాట, ఆయన సమాధి చేయబడినప్పుడు, సమాధిలో పెట్టబడిన తరువాత పెద్ద రాయి దాని మీద మూత వేశారు. ఆ తరువాత దాని మీద సీలు వేసేసారు. ఎందుకు రాయిని దొర్లించి సీలు వేశారంటే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న రోజుల్లో నేను మరణించి 3వ రోజున తిరిగి లేస్తామని ఆయన చెప్పారు. కాబట్టి ఈ ప్రభుత్వం వారికి, మత పెద్దలకు ఆయనను చంపాలని దురుద్దేశము కలిగి ఉన్నటువంటి వారికి ఒక ఆలోచన వచ్చి, ఈయన లేస్తానన్నాడు కదా, ఎలాగ లేస్తాడో చూద్దాం అని పెద్ద రాయిని దొర్లించి దాని మీద సీలు వేసేసారు, రాజముద్రలు వేసేసారు, ఎవరు తీయడానికి వీలు లేని రీతిలో. అయితే దేవుని బిడ్డలు అక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఆ సీలు నిలబడలేకపోయింది, ఆ రాయి నిలబడలేకపోయింది. దేవునికి స్తోత్రం. దేవదూతలు వచ్చి ఆ రాతిని పొరలు దొర్లించినట్లుగా, తొలగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మాట మన జీవితాలకు గొప్ప నిరీక్షణ కలిగ చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుత్థానము మన జీవితాలకు ఒక గొప్ప నిరీక్షణ కలిగ చేస్తూ ఉంది. ఏమిటి ఆ నిరీక్షణ అంటే, మరణము ఎలాగూ ఆయనను బంధించలేకపోయిందో, రోమా ప్రభుత్వ అధికారుల యొక్క ముద్రలు ఎలాగూ ఆయనను బంధించలేకపోయాయో, ఆ గొప్ప బరువైనటువంటి రాయి ఏ రీతిగా ఆయనను బంధించలేకపోయిందో, అలాగే దేవుని యొక్క ప్రియబిడ్డలమైన మన జీవితాలలో దైవాశీర్వాదాలు పొందకుంటున్నట్లుగా, దైవ దీవెనలు పొందకుంటున్నట్లుగా
పొందకుంటున్నట్లుగా, దేవుని మేలులు పొందకుంటున్నట్లుగా, దైవాశీర్వాదాలు మన జీవితాల్లో అనుభవించకుండా ఉంటున్నట్లుగా ఏదైతే అడ్డుగా ఉంటుందో ఆ అడ్డులన్నీ తొలగించగలిగిన దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ అడ్డులన్నీ తొలగిపోవలసినదే. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డ, ఒకవేళ ఎంతవరకు మన జీవితాలలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా ఎదురవుతున్న అడ్డులను చూసి మనం భయపడుతున్నామేమో, దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా అడ్డుపడుతూ ఉన్నటువంటి సమస్యలను చూసి మనం భయపడుతూ ఉన్నామేమో, ఆటంకాలను చూసి కలవరపడుతూ ఉన్నారేమో, నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువే మన పక్షముగా అడ్డులు తొలగించగలిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకముగా, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా దైవాశీర్వాదం మనము పొందుకోకుండా ఏది అడ్డుపడలేదు అనే విషయాన్ని ఈ యొక్క పునరుత్థానము మనకు ప్రకటన చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద రాయిని దాని మీద దొర్లించారు, మూత వేశారు, సీలు వేశారు. ఎవరు దానిని ప్రక్కకు దొర్లించకుండానట్లుగా సీలు వేశారు. అంత మాత్రమే కాదు, రోమా సైనికులను కూడా అక్కడ కాపలా పెట్టారు. రోమా సైనికులను కూడా అక్కడ కాపలా పెట్టారు. దేవుని బిడ్డలు, ఎప్పుడైతే ఆ దేవదూత పరలోకం నుండి దిగువచ్చి ఉన్నదో, ఆ దేవదూత దిగువచ్చుటను చూచి లేక ఆ యొక్క ప్రకాశమానమైన వెలుగుకు తట్టుకొనలేక గుడ్డి వారే బోర్లా పడిపోయా, నిలబడలేకపోయా. గమనించాలి, నిలబడలేకపోయా. ఇశ్రాయేలుకు ఎదురుగా ఎర్ర సముద్రము నిలబడలేకపోయా. దేవుడు 2 పాయలుగా చీల్చా, ఆ అడ్డును తొలగించా. ఇశ్రాయేలుకు ఎదురుగా యోర్దాను నది 2గా చీల్చవేయబడింది. ఇప్పుడు దేవుని బిడ్డ గమనించండి, దేవుని యొక్క ప్రజలకు అడ్డుగా ఏది వచ్చినాలో దానిని తొలగించగలిగినటువంటి శక్తి ఆయన బిడ్డలమైన మనలో ఉన్నదనే సత్యాన్ని మనము గమనించాలి. దేవునికి స్తోత్రం. అయితే అడ్డులు కొంతవరకే, ఆటంకాలు కొంతవరకే. ఆ శుక్రవారం నాడు ఆయన దించారు, సమాధులు పెట్టారు. ఆదివారము తెల్లవారు వరకే అడ్డు నిలబడగలిగింది. ఆయన లేవవలసిన సమయం వచ్చింది, అడ్డు తొలగించబడింది. స్తోత్రం చెప్పండి. మనకు ఆశీర్వాదము అనుగ్రహించబడుటకు నియమించబడిన సమయం వచ్చినప్పుడు ఎంత పెద్ద ఆటంకమైనను అది యేసు నామములో తొలగిపోవలసినదే. దేవునికి స్తోత్రం. అది తొలగిపోవలసినదే, అది తొలగిపోతుంది. అలాగున ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న అడ్డులన్నీ అతి త్వరలో యేసు నామములో తొలగిపోవునుగాక. ఉన్నతమైన దైవాశీర్వాదాలు పొందుకొందురుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలమైన మనం ధన్యులం. సజీవుడైన దేవుడు మన పక్షముగా ఆయన పని చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మనలో ప్రతి ఒక్కరు గుర్తించవలసిన వారుగాను, గమనించవలసిన వారుగా ఉన్నామనే విషయాన్ని దేవుని యొక్క సేవకుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక మాట మనం చూస్తాం. చూడండి, 5వ వచనాన్ని చదువుదాం. లేక 4, 5 వచన. అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతకుచున్నారని నాకు తెలియను. దేవునికి స్తోత్రం చెబుతా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువును చూడడానికి సమాధి దగ్గరకు వచ్చారు. అక్కడ రాయి దొర్లించబడింది. దేవదూత రాయి మీద కూర్చుని ఉండుట మీరు చూస్తూ ఉన్నారు. చూచిన వీరు భయపడిపోతున్నారు. ఎందుకు భయపడిపోతున్నారంటారు? ఆ ముందు శుక్రవారమే శిష్యులందరూ చెదిరిపోయారు. ఆయన్ని యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగానో హింసించారు. ఇప్పుడు ఈ సమాధి దగ్గర కూర్చున్న
జీవితంలో ఉంటూ ఉంది. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క భయం అనేది ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ప్రపంచమంతా ఈ భయం అనేది వ్యాపించి ఉంది. రకరకాలైన భయాలు మానవుని యొక్క జీవితాలను పట్టి పీడిస్తూ ఉన్నాయి. భవిష్యత్తును గూర్చినటువంటి భయం, భవిష్యత్తును గూర్చినటువంటి భయం మానవుని యొక్క జీవితం ఎంతగానో పట్టి పీడిస్తూ ఉంది. అనేకమైనటువంటి శ్రమలు వారిని కలవరపరుస్తూ ఉన్నాయి, భయభ్రాంతులను చేస్తున్నాయి. భీతి చెందుతూ ఉన్న స్థితిలో అనేక మంది జీవిస్తూ ఉన్నారు. ఒంటరితనం అనేటటువంటి భయం, ఏకాంతముగా ఒంటరిగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది అనేటటువంటి భయం, ఆర్థిక సంబంధమైన సమస్యల గురించిన భయం, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను బట్టి భయం, ఎన్నో భయాలు మానవుని యొక్క జీవితాన్ని కుదిపేస్తూ ఉన్నాయి, నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యములో భయపడొద్దు అనే మాట 366 సార్లు రాయబడి ఉందంట. ఎందుకు అనంటే ప్రతిరోజు దేవుడు మనతో చెప్పుతున్నట్లుగా సాదృశ్యానికి అన్ని పర్యాయాలు ఆ మాటను రాయించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ప్రతిరోజు ప్రభు మనతో చెబుతున్నాడు, ఈ రోజు నీ జీవితంలో ఏం జరిగినా నేనున్నాను, ఐఎమ్ దేర్ ఫర్ యు, నేను నీకు అనుకున్నాను కాబట్టి భయపడొద్దు, భయపడొద్దు అని ప్రభువు చెబుతున్నాడు. మన భయములన్నిటిలో నుండి విడిపించేవాడిగా ఆయన ఉన్నాడు. స్తోత్రం చెబుదాం. మన భయములన్నిటిలో నుండి, మన కలవరములన్నిటిలో నుండి, మన సమస్యలన్నిటిలో నుండి, మన శోధనలన్నిటిలో నుండి, వేదనలన్నిటిలో నుండి ఆయన విడిపించేవాడిగా, విడిపించేవాడిగా, తప్పించేవాడిగా, రక్షించేవాడిగా ఉన్నాడనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఈనాడు మనం చూసినప్పుడు COVID-19 పాండమిక్ ఇది ప్రపంచమంతటిని భయభ్రాంతులు గురి చేస్తూ ఉంది. ఇప్పటికీ ఆ భయం మానవులను వెంటాడుతూనే ఉంది. ఇంత భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితుల్లో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఎంతగా మనము కాపాడబడుటలేదు, ఎంతగా మనము కాపాడబడుటలేదు. మనకంటే గొప్పవారు ఎందరో ఎందరినో మనం చెప్పుకుంటున్నట్టు కరోనా వైరస్ మింగేసింది. ప్రభు మనల్ని ఎంతగా కాపాడలేదు. కనుక గమనించినప్పుడు దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఏ విధమైన పరిస్థితి మనకు ఎదురైనప్పటికీ కూడా, ఏ విధమైన పరిస్థితులు మన జీవితంలో చోటు చేసుకున్నప్పటికీ భయములన్నిటిలో నుండి మనల్ని విడిపించి విజయమును అనుగ్రహించి దేవుడుగా మన ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యొక్క భయములన్నిటిలో నుండి మనం విడిపించి, విమోచించి, సంరక్షించి మనల్ని కాపాడేవాడిగా ప్రభు మనకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. సందర్భంలో మనకు వచ్చిన చదువుకుందాం. చూడండి, యోహాను సువార్తలో నుండి 20వ అధ్యాయం, యోహాను సువార్తలో నుండి 20వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసికొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పిన. దేవునికి స్తోత్రం చెబుతాము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో చదువుకుంటున్నాం. ఆదివారము సాయంకాలమున. ఏ ఆదివారం ఇది? ఏ ఆదివారం అంటే క్రీస్తు ప్రభువు పునరుత్థానుడై తిరిగి లేచిన ఆ ఆదివారం సాయంకాలమున దేవుని యొక్క శిష్యులు, క్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులు ఒక ఇంటిలో కూడి ఆ ఇంటి తలుపులన్నీ వేసుకుని ఆరాధన చేస్తూ ఉన్నారట. ఎందుకు తలుపులు వేసుకున్నారు? యూదులకు భయపడి ఆయన ఆరాధన చేస్తే ఇప్పుడు మనల్ని ఏం చేస్తారో భయం ఆ శిష్యుల్లో నుండి ఇంకా పోలేదు. భయముతో తలుపులు వేసుకుని ఆ వణుకుతూనే, ఒకవేళ అందులో ఎవరైనా గట్టిగా పాట పాడుతుంటే నెమ్మది
ఉండేవారు ఉండొచ్చేమో కదండి. ఒకవేళ పాటలు పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు ఒకరు స్వరం గట్టిగా ఉండొచ్చు, అది బయట వినబడిపోతానేమని భయపడి పేతురు గారు చెరసాలలో ఉన్నాడు. అందరూ ఒక గదిలో కూడుకొని తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తున్నారు సైలెంట్ గా. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వమునకు భయపడి ఏ సమస్య వస్తుంది, ఏ శిక్ష విధిస్తారు అనే భయములో 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 ఈనాడు మన యొక్క జీవితాన్ని కూర్చున్నటువంటి భయములో, మన జీవిత విధానమును కూర్చున్న భయములో రకరకాలైనటువంటి భయాలు భయాలు భయాలు. విడ్డూరం ఏంటంటేనండి, అన్నింటిని కూర్చిన భయం మన జీవితాల్లో ఉంటుంది, కానీ దేవుణ్ణి కూర్చిన భయం మాత్రం అన్నిటికీ భయపడతాం. చీకటి అంటే భయపడతాం, చీకటిలో వెలుగొస్తే దెయ్యం వచ్చేసిందని భయపడతాం, దెయ్యాలకు భయపడతాం, చీకటికి భయపడతాం, అనారోగ్యాలకు భయపడతాం. ఆ అనారోగ్యం వస్తే కొందరు ఇంజక్షన్ చేయించుకోవడానికి భయపడతారు, కొందరు టాబ్లెట్లు వేసుకోవడానికి భయపడుతూ ఉంటారు. రకరకాల ప్రతి దానికి భయపడుతూ ఉన్నారు, కానీ భయపడవలసిన దేవునికి మాత్రం భయపడటం లేదు ప్రజలు. అలాగే దేవునికి భయపడితే ఎప్పుడో ప్రజలందరూ నీతి మార్గంలోనికి వచ్చేసి ఉండేవారే, పరిశుద్ధమైన జీవితంలోనికి వచ్చేసి ఉండేవారే. ఈ సమాజంలో జరుగుతున్న దుర్మార్గతలు జరిగేవి కాదు దేవునికి భయపడినట్లయితే. భయపడటం అనేది కాబట్టి ఇలాగుంటున్నా. అయితే దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునికి భయపడి వినండి మాట, ఎవరైతే దేవునికి భయపడి క్రీస్తు ప్రభునందు విశ్వాసం వచ్చి విశ్వాస జీవితంలో జీవిస్తూ ఉన్నారో, అటువంటి వారి జీవితాలలో ఏ విధమైన భయములు కలిగినప్పటికీ కూడా ఆ భయములన్నిటిలో నుండి ఆయన విడిపించేవాడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. వారికి కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించిన వాక్యంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెబుతాం. ఇక్కడ శిష్యులు భయపడి ఆ వణుకుతూ ఆ యొక్క కలవరముతో ఉంటూనే ప్రభువుని ఆరాధన చేయడానికి కూడుకొని ఉన్నారు. భయముతో ఉన్నారు. ఏ చిన్న చప్పుడవుతున్నా భయపడుతూనే ఉన్నారు. అలాంటి భయభ్రాంతులు చెందిన వారి మధ్యకు క్రీస్తు ప్రభువు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. వారి హృదయాలు కలవరముతో ఉన్నాయి. వినండి, వారి హృదయాలు ఆందోళనతో ఉన్నాయి. వారి హృదయాలలో నెమ్మది లేదు, వారి హృదయాలలో సమాధానము లేదు. కొన్ని సమస్యలు బట్టి మన జీవితాలు అలాగే ఉంటున్నాయి, కొన్ని పరిస్థితులు బట్టి మన జీవితాలు అలాగే ఉంటున్నాయి. సమాధానము లేకుండా, నెమ్మది లేకుండా ఉంటున్న పరిస్థితులలో దేవుని బిడ్డలారా, మనము ప్రభువును స్తుతించగలిగి ఆరాధించగలిగి ఆయన సన్నిధిని మన మధ్యకు ఆహ్వానించగలిగితే క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతా. క్రీస్తు ప్రభు సన్నిధి మన మధ్య ఉన్నప్పుడు మనకేం దొరుకుతుందో తెలుసండి? సమాధానము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు సమాధానం ఇక్కడ వాక్యంలో చదువుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రం. కలవరము తొలగిపోవును గాక, ఆందోళన తొలగిపోవును గాక, భయము తొలగిపోవును గాక, మీకు సమాధానము కలుగును గాకని దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. పిల్లరా వినండి, సమాధానము కలిగి ఉండటం ఒక ఆశీర్వాదం. కొంతమందికి చాలా ఉంటుంది ఆస్తి, వారి యొక్క జీవితంలో సమాధానం ఉండదు. ఐశ్వర్యం ఉంటుంది చక్కగా, జీవితంలో సమాధానము ఉండదు. కాబట్టి సమాధానము కలిగి ఉండుట అదొక ఆశీర్వాదం, అదొక ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఇక్కడ శిష్యులు మనం చూస్తున్న సమాధానం లేని పరిస్థితుల్లో వారు ఉన్నారు, కలవరములో వారు ఉన్నారు, భయములో వారు ఉన్నారు, ఆందోళనలో వారు ఉన్నారు. అట్టి వారికి దేవుడు సమాధానము కలుగునుగాకని ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరైతే మీరు కలిగి ఉన్న సమస్యను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, ఇబ్బందులు బట్టి సమాధానం లేని స్థితిలో ఉంటున్నారో, ఈ రోజు నా క్రీస్తు ప్రభు మీకు సమాధానము కలుగ చేయడుగాక. మీ హృదయాలలో సమాధానమును నింపునుగాక.
బిడ్డలారా, క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము అడ్డులను తొలగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా సమాధానము కలుగ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మూడవ మాట ఇక్కడే, నేను చెప్పడానికి అనేక విషయాలు చెప్పాలనుకున్నాను కానీ సమయం లేదు, ముగిస్తున్నాను. మూడవ మాట ఇక్కడే మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ప్రతి దేవుని బిడ్డలారా 20వ వచనాన్ని చదువుదాం. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువును చూచి సంతోషించా. అప్పుడు వరకు వారికి సంతోషం ఉందండి, సంతోషం లేదు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి బ్రతికారు, 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి జీవించారు. ఆయన చేసిన అద్భుత కార్యాలను వారు చూశారు. బహుశా వారు అనుకుంటుండొచ్చు, ఇక జీవితం అంతా ఈయనతోనే గడిచిపోతాది, మనకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు అని అనుకుంటుండొచ్చు. ఎవరి వల్ల మనకి ఏ విధమైన భయము కలగదు, ఎందుకంటే మనకు ఒక నాయకుడు ఉన్నాడు అని వారు అనుకుని ఉండొచ్చు. అయితే వారి యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా, వారి ఊహలకు వ్యతిరేకముగా, వారి తలంపులకు వ్యతిరేకముగా శుక్రవారం నాడు ఆయన చనిపోయాడు, మరణించాడు. ఆయన మరణించినప్పుడు వారి యొక్క ఆశలన్నీ గల్లంతైపోయాయి, వారి ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇప్పుడు మన యొక్క ఫ్యూచర్ ఏంటి, మన భవిష్యత్ ఏమిటి, ఇప్పుడు మన యొక్క పరిస్థితి ఏమిటి, మన సమాజంలో ఎలాగుగా బ్రతకాలి, ఆయన పేరు చెప్పుకుని ఎలాగుగా మనం జీవించాలి. ఎంతవరకు చాలా బాగా ఉంది 3.5 సంవత్సరాలు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటని వారు ఆందోళన చెందుతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. చెదిరిపోయారు గొర్రెల వలె శ్రమలను చూచి. ఆ దుఃఖంలో ఉంటుండగా, ఆ యొక్క వేదనలో వారు ఉంటుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారి మధ్య ప్రత్యక్షమై వారికి సమాధానము కలుగునుగాకని చెప్పి వారిని ఆదరించినప్పుడు వారి దుఃఖమంతా తొలగిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. వారి దుఃఖమంతా తొలగిపోయింది, వారి హృదయాలు సంతోషముతో నింపబడ్డాయి. దేవునికి స్తోత్రం. సియోనులో దుఃఖించే వారికి ఆయన ఉల్లాస వస్త్రము ధరింపజేస్తారట. దేవునికి స్తోత్రం చెబుతారు. దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసే వారికి ఆయన ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేసే దేవుడు. అంటే ఆ దుఃఖానికి కారణమైన సమస్యను తొలగించి, ఆ దుఃఖానికి కారణమైన శోధన తొలగించి, ఆ దుఃఖానికి కారణమైన పరిస్థితులను మార్చి మన జీవితాలను సంతోషముతో నింపేవాడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాలు ఆనందభరితముగా చేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు కూడా శిష్యుల యొద్దకు వెళ్ళినటువంటి దూతలు ప్రకటించిన మాటలే, భయపడవద్దు, మీకు సమాధానము కలుగునుగాక అని వారికి ఆదరణకరమైనటువంటి మాటలు చెప్పినప్పుడు ఆ కళ్ళలో క్రీస్తు ప్రభువుని చూచి సంతోషముగా తిరిగి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. సంతోషము లేని వారికి సంతోషం ఇచ్చే దేవుడు. స్తోత్రం చెబుదామా? అందుకని భక్తుడు అంటాడు కదా, ఈ సంతోషము నీకు కావాలా, ఈ సంతోషము నీకు కావాలా, ఈ సంతోషము నీకు కావాలా, నీకు కావలిస్తే ఎక్కడ కావాలండి? క్రీస్తు దగ్గర. ఆయనే మనలో సంతోషభరితులుగా చేసేవాడు, ఆయనే మన దుఃఖాన్ని మార్చేవాడు, ఆయనే మన యొక్క కన్నీటిని తుడిచేవాడు. స్తోత్రం చెబుదాం. ఎప్పుడైనా నాడు మనం విన్నాము, వారి యొక్క కన్నుల నుండి ప్రతి
బాష్ప బిందువు ఆయన తుడిచి వేస్తాడు. దేవునికి స్తోత్రం. వారికి ఇక మీద ఆకలి అయినా, బాధ అయినా, దాహమైనా ఉండదు. ఆయనే ఆదరించేవాడు, సంతోషమిచ్చేవాడు. అతి సంతోషంతో దేవుడు మీ హృదయాలను నింపునుగాక. దుఃఖములో ఉన్న వారి యొక్క జీవితాలు ఆనందముగా మార్చబడునుగాక. దైవాశీర్వాదములతో దేవుడు మనలను మెండుగా నింపునుగాక. ఈ కొద్ది మాటలు మన వెనుకలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె మోకరించుండి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆశీర్వాదాలు కలగటలేదని, దీవెనలు పొందుకోలేకపోతూ ఉన్నారని దుఃఖిస్తూ ఉన్నారేమో, వేదన చెందుతూ ఉన్నారేమో, కలవరపడుతూ ఉన్నారేమో, ఆశీర్వాదాలు రావటం లేదు, అడ్డులు అన్ని అడ్డులే, అన్ని ఆటంకాలే అనేటటువంటి, అన్ని అవరోధాలే అనేటటువంటి భయభ్రాంతులు గురవుతున్నారేమో. అడ్డులు తొలగించే దేవుడు మనకున్నాడు. ఆటంకాలు తొలగించి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మనకున్నాడు. దేవుని బిడ్డలారా, మనకున్న భయమును తొలగించి మనకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడు మనకున్నాడు. మనలో ఉన్న కలవరాలను తొలగించి సంతోషము, సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు మనకున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఆయనకు మన జీవితాలు అప్పగించుకుందాం. ప్రభు యొక్క గొప్ప కార్యాలు మన జీవితాల్లో పొందుకున్నట్లుగా ప్రభు అని నన్ను దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన, మేలులతో నింపండి నాయన. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా తండ్రి, కనికరము కలిగిన మా ప్రియ ప్రభువా, మహోన్నతుడైన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమందు నీ సన్నిధిలో చేరి ఎంతవరకు కొన్ని మాటలు యొక్క లేఖన భాగాల్లో నుండి ధ్యానించడానికి మెడిచిన అవకాశం బట్టి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మా హృదయాల్లో మీరు భద్రపరచండి, ధైర్యాన్ని నింపండి. ఆశీర్వాదకరమైన జీవితాలుగా మా జీవితాలు మలచి మహిమ, ఘనత, ప్రభావాన్ని మీరు పొందుకోవాలి. యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి